మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 137. నామ మహిమ. 1978 డిసెంబర్ 31వ తేదీ రాత్రి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాత్రి సరిగ్గా 12 గంటలకు అమ్మ దర్శనమిస్తుంది. ఆ దర్శనం చేసుకుని గత సంవత్సరానికి వీడ్కోలు పలికి రాబోయే సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అనేకులు జిల్లెలముడి వస్తారు. క్రొత్త సంవత్సరాన్ని ఆనందప్రదంగా చేయమని కాలస్వరూపిణి అయిన అమ్మను అర్థిస్తారు. ఆ రోజున వచ్చిన బిడ్డల పూజలు అందుకొని అమ్మ అందరికీ బిస్కెట్లు, రస్కులు, టీ అందజేస్తుంది. అందరూ కలిసి టీ త్రాగుతుంటే వాళ్ళని చూసి అమ్మ తాను ఆనందపడుతుంది. ఆ ఉత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వేదిక అలంకృతమై సోయగాలను విరజిమ్ముతున్నది. పూజా ద్రవ్యాలన్నీ వేదిక వద్దకు తీసుకొని రాబడుతున్నాయి. 11:45 అయింది సమయం. అందరూ అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ నామ సంకీర్తన చేసేందుకు మైక్ అమర్చాలని ఆంగ్ల సోదరుడు జేమ్స్ ఆ పరికరాలన్నీ సిద్ధం చేశాడు. వాటిని ఒక్కొక్క దానిని కనెక్ట్ చేస్తున్నాడు. అంతలో దబీమని పడిపోయాడు అతను. ఆదుర్దాగా అందరూ చుట్టూ చూశారు. ఏముంది? కరెంటు వైర్ అతని చేతిలో మంటలు విరజిమ్ముతున్నది. చేతిలో నుండి దాన్ని ఎవరు వేరు చేయగలరు? పొరపాటున అందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి ఆ షాక్ తగులుతుంది కదా. కొందరు చూస్తూ నిశ్చేష్టులైపోతే మరికొందరు కర్రలతోనూ పైగుడ్డలతోనూ ఆ మండే వైరును అతని చేతి నుండి తప్పించడానికి సతమతమైపోతున్నారు. ఆ ప్రయత్నంలో ఎవరూ సఫలీకృతులు కాలేదు. సరిగ్గా ఆ సమయంలో మచిలీపట్నం నుంచి సోదరుడు శ్రీ ప్రసాద్ వచ్చాడు. అతడు ఎలక్ట్రికల్ ఇంజనీర్. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని ఆ వైరుకు మూలంలో ఉన్న ప్లగ్ను డిస్కనెక్ట్ చేశాడు. అతడు చెప్పాడు, జేమ్స్ చేతిలో కరెంటు వైరు అగ్నిశిఖలను విరజిమ్ముతున్నా అతడు నేలపై పడిపోయాడు, కానీ స్పృహను ఏమాత్రమూ కోల్పోలేదు. పైగా అమ్మా అమ్మ అని నామం చేస్తున్నాడట. ముఖంలో భయం కానీ ఆందోళన కానీ ఛాయామాత్రంగానైనా కనిపించలేదట. అతని శరీరంలో దాదాపు 2 నిమిషాలు విద్యుత్ ప్రసారమైందట. మామూలు పరిస్థితులలో మరెవరన్నా అయితే తప్పక మరణించవలసినదేనట. వైరు చేతి నుండి విడివడం తర్వాత చూస్తే చెయ్యి కాలిపోయి గుంటలు పడ్డది. తర్వాత కూడా అతని మానసిక స్థితిలో ఏమాత్రమూ చలనం కలగకపోవడం అత్యంత విశేషం. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో అతని మనస్థితి ఎట్లా ఉన్నదని అతన్ని అడిగితే అతనికి ఏమాత్రమూ భయం కానీ విచారం కానీ వేయలేదని చెప్పాడు. ఆ సమయంలో కూడా అమ్మ నామం మరుపుకు రాకపోవడమే అతని అదృష్టం. జేమ్స్ సోదరుడు బుద్ధిమంతుడితో మాట్లాడుతూ, అమ్మ గోపాలన్నయ్యను రక్షించింది, బుద్ధిమంతుడు అన్నయ్యకు ప్రాణదానం చేసింది అని వింటుంటే అదేమిటో నాకు అర్థమయ్యేది కాదు. ఇవాళ నాకు అనుభవపూర్వకంగా అవగతమైంది. అమ్మ కరుణామయి, అమ్మ ప్రాణదాత్రి అని వివరించాడు. 12 గంటలకు అమ్మ చిరునవ్వులు చిందిస్తూ వేదికపైకి వచ్చింది. పూజలు వేడుకలు నిర్విఘ్నంగానూ ఆనందంగానూ గడిచిపోయాయి. అందరూ అమ్మ కారుణ్యానికి అంజలి ఘటించారు. ఇటువంటి సంఘటనే 1968లో జరిగింది. అది మే 10వ తేదీ. జిల్లెలముడిలో అమ్మ సన్నిధిలో స్థిరపడిపోయిన కుటుంబాల్లో శ్రీ పోతుకూచి విద్యాసాగర్ గారి కుటుంబం ఒకటి. ఆ కుటుంబంలోని సభ్యులందరూ అమ్మపై ఎనలేని భక్తి విశ్వాసాలు కలవారు. ఎల్లప్పుడూ అమ్మ నామం చేస్తూ ఉంటారు. శ్రీ సాగర్ గారి కుమారి ఝాన్సీ. ఆ అమ్మాయికి హఠాత్తుగా పెద్ద ప్రమాదం జరిగింది. తిరిగే మోటార్ చక్రంలో ఆ అమ్మాయి జుట్టు ఇరుక్కుంది. ఆ చక్ర భ్రమణ వేగానికి చక్రంలో ఇరుక్కుపోయిన ఆ అమ్మాయి జుట్టు తలపై చర్మాన్ని కూడా లాగేసింది. కేవలం దైవలీలే అనుకోవాలి. హఠాత్తుగా ఎక్కడి నుండో ఎవరో వచ్చి స్విచ్ ఆఫ్ చేశారు. చక్రం ఆగిపోయింది. కానీ ఆ అమ్మాయి స్పృహలేని స్థితిలో నెత్తురు మడుగులా పడిపోయింది. వెంటనే కారులో ఝాన్సీని గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాం. మాకందరికీ చాలా ఆందోళనగా ఉంది. ఆ అమ్మాయి బ్రతుకుతుందా అనే సందేహం కూడా ఉంది. కానీ విచిత్రం ఏమంటే స్పృహలేని పరిస్థితిలో కూడా ఝాన్సీ లయ తప్పకుండా నామం చేస్తున్నది. అంటే ఆ అమ్మాయి శరీరంలో ప్రతి అణువు కూడా నామాంకితమైపోయింది. ఇక సర్వశక్తిమంతమైన ఆ నామం ఆ అమ్మాయిని ఎందుకు రక్షించదు? ఆ స్థితిలో ఆ అమ్మాయిని చూస్తున్న మాకు దుఃఖం వచ్చింది. అంటే ఆ అమ్మాయికి జరిగిన ప్రమాదానికి కాదు, ఆ అమ్మాయి గాఢ భక్తికి. అటువంటి ప్రమాద పరిస్థితిలో కూడా, స్పృహలేని స్థితిలో కూడా లయ తప్పకుండా రాగం చెడకుండా నామం చేస్తున్నదంటే ఆ శరీరంలో నామం ఎంతగా జీర్ణం చేసుకుని ఉండాలి. ఆ ఆలోచనతో మా కళ్ళు అశ్రుపూరితమయ్యాయి. తర్వాత వైద్యులు ఊహించనంతగా ఆ అమ్మాయికి గాయం నయమైంది.
అతి త్వరలో కోలుకున్నది. అప్పుడు ఆ అమ్మాయి బ్రతికినప్పటికీ ఆ అమ్మాయి మెదడు దెబ్బతినవచ్చును, జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తి నశించవచ్చును, లేక బాగా తగ్గిపోవచ్చును అన్నారు వైద్యులు. కానీ అత్యాశ్చర్యకరంగా ఝాన్సీ విద్యను అభ్యసించి జాతీయ స్థాయిలో అనేక బహుమతులు గెలుచుకుని సాహిత్య విద్యా ప్రవీణలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై ప్రస్తుతం జిల్లెళ్లముడి కళాశాలలోని అధ్యాపకురాలుగా ఉద్యోగం చేస్తూ అమ్మ కారుణ్యానికి, అమ్మ నామమహిమకు సజీవ తార్కాణంగా నిలిచింది. కనుకని కొందరు ఎంతసేపు అమ్మను చూస్తూ ఆ మూర్తిలోని అలౌకిక తేజస్సుకు ముగ్ధులవుతూ, అమ్మ మృదు మధుర వాక్కులు వింటూ ఆ వాక్ వైభవానికి సమ్మోహితులవుతూ, ఆ వచస్సౌందర్యానికి అబ్బురపడుతూ, ఆ సన్నిధిలో అనవరతం అనేక విధాలా ప్రకటితమయ్యే దివ్యత్వాన్ని ఆస్వాదిస్తూ కాలం గడపడానికి ఉవ్విళ్ళూరుతుంటే, కొందరు నిరంతరం అమ్మ నామ సంకీర్తన చేస్తూ తన్మయత్వం చెందుతారు. అమ్మ నామ మధువును త్రాగుతూ పరవశిస్తారు. క్రమేణా నామమంత్రం వారి శరీరంలో అణువణువున రోమ రోమాన జీర్ణమైపోతుంది. అప్పుడు అమ్మ వారి వెంట ఉండడం కాక వారిలోనే అమ్మ ఉన్న అలౌకిక అనుభూతి వారికి కలిగి వారి జీవితాన్ని మధురతమం చేస్తుంది. ఆ నామశక్తి వారిలో ఎల్లప్పుడూ ఒక దివ్య ప్రభవలే జ్వలిస్తూ వారిని నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. వారు పాడుతూ ఉంటే అది కాపాడుతూ ఉంటుంది. అట్లా నామాన్ని జీర్ణం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్లలో సోదరుడు జేమ్స్ ముఖ్యుడు. అతడికి అదే సాధన, అదే తపస్సు. కనుకనే అంత విద్యుత్తు శరీరంలో అంతకాలం అప్రతిహతంగా ప్రవహించినప్పటికీ అతడు స్పృహను కోల్పోకపోవడమే కాక మనోస్థైర్యాన్ని కూడా ఏమాత్రమూ కోల్పోలేదు. అతడు నామాన్ని వదల్లేదు, నామం అతన్ని వదల్లేదు. నామంలో ఎంతో మాధుర్యం ఉంది, ఎంతో మహిమ ఉంది, అనంతమైన శక్తి ఉంది, అపరిమితమైన ప్రభావం ఉంది. మనస్సుకు శాంతినిస్తుంది, మనస్సును ఆనందంతో నింపుతుంది. మనం కోరినప్పుడల్లా మూర్తి మనకు అందుబాటులో లేకపోవచ్చును, కానీ నిజంగా అమ్మ చెప్పినట్లు అడ్డులేనిది నామమే. జయహో మాత శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. డిసెంబర్ 78, జనవరి 1979. వ్యాసం 138. సన్యాసం. ఏలూరు నుంచి శ్రీ లక్ష్మణ యతీంద్రులు మరికొందరు యతులు వారి శిష్యులు అమ్మను చూసేందుకు జిల్లెళ్ళముడి వస్తారని కబురు తెలిసింది. దూరదేశంలో ఉండే పిల్లలు ఇంటికి వస్తున్నారని తెలిసిన తల్లి పొందే అపారమైన ఆనందం అమ్మ ముఖంలో వికసితమైంది. వాళ్ల కోసం క్రొత్త గుడ్డలు తెప్పించమన్నది. తనకంటూ ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఏమీ లేనప్పటికీ అమ్మ అందరి సంప్రదాయాలను మన్నిస్తుంది కదా. కనుకనే వారు ఏ గుడ్డలు కట్టుకుంటారో, ఏ రంగు వేసుకుంటారో, ఎంత గుడ్డ కావాలో వివరంగా కనుక్కుని వారికి సరిపోయేటట్లు తెప్పించమన్నది. ఆ గుడ్డలు తన చేతి మీదుగా వారికి ప్రసాదించాలని, వారు కట్టుకుంటే తాను చూడాలని అమ్మ ఉద్దేశం. అందులో అమ్మకు ఎనలేని ఆనందం. అందుకే లోగడ ఒకసారి అమ్మన్నది, నేను కట్టుకునే కంటే మీరు కట్టుకుని కనబడితే నాకెంతో తృప్తిగా ఉంటుంది అని. వారు ఏమి తింటారో ఏమి తినరో విచారించమన్నది. వాళ్లకు తన చేతి మీదుగా స్వయంగా భోజనం పెడతానన్నది అమ్మ. అమ్మ, నీ సన్నిధానంలో అది నువ్వే పెట్టేటప్పుడు ఇంకా ఈ నియమ నిబంధనల ఆలోచనలేమిటమ్మా అని అడిగితే, నేను పెడుతున్నానన్న ఆనందం వారికి మిగల్చకుండా మా నియమభంగం అయ్యిందే అన్న బాధను కూడా వారికి పంచిపెట్టాలా అని అమ్మ నవ్వింది. వారికి వసతి కోసం ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయమన్నది. వాటిని పరిశుభ్రం చేయమని చెప్పింది. ప్రయాణం చేసిన బడలికతో ఉంటారు కదా, రాగానే స్నానం చేస్తారేమో కనుక్కోమన్నది. ఇలా ఎన్నో చిన్న చిన్న విషయాల్లో కూడా అమ్మ కనపరిచే ఆసక్తి చూసి మేము ఆశ్చర్యచకితులమైనాం. ఫిబ్రవరి 11వ తేదీన అనుకున్నట్లుగానే వాళ్ళందరూ వచ్చారు. అమ్మ అందరినీ దగ్గరకు తీసుకున్నది. యతులందరికీ నూతన వస్త్రాలను ప్రసాదించింది. వారందరికీ తానే స్వయంగా అన్నం కలిపి ముద్దలు నోటికి అందించింది. తర్వాత వారి శిష్యులందరినీ బారులు తీర్చి కూర్చోబెట్టి అమ్మ తాను కూడా స్వయంగా వడ్డించింది. చాలా కాలం తర్వాత అట్లా వడ్డిస్తున్న అమ్మను చూసి మేమందరము ఎంతో ఆనందపడ్డాం. వారి ఎడల అమ్మ చూపిన వాత్సల్యానికి వారు అమితానందభరితులయ్యారు. వారు తల్లి ఒడిలో ఆడుకునే పసివాళ్లలాగానే కనిపించారు. వాళ్ల ఆనందంలోనే అమ్మ తాను తాదాత్మ్యం పొందింది. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ ఆనాడు అమ్మలో ఎంతో ఉత్సాహం కనబడింది. ఆ సాయంకాలం అమ్మ సమక్షంలో
శ్రీ లక్ష్మణ యతీంద్రులు ప్రసంగం చేశారు. సత్పదార్థంలో మనస్సును లగ్నం చేయడమే సన్యాసం అని నిర్వచించి సన్యాసి యొక్క ధర్మాలను వివరిస్తూ సన్యాసిని జాతీయ సంపదగా అభివర్ణించారు. అనేక సందర్భాలను పురస్కరించుకొని అమ్మ ఈ తురీయాశ్రమం గురించి చక్కగా వివరించింది. వివాహం చేసుకుని గృహస్థుల ఆధ్యాత్మిక సాధన చేయటం, కోటలో ఉండి యుద్ధం చేయటం, సన్యసించటం, కోట విడిచి యుద్ధానికి వెళ్ళటం అని బహురమ్యంగా వర్ణించింది. మరొక సమయంలో బుద్ధుడు వెళ్ళాడని అందరూ వెళ్ళటం కాదు, ఆయన వెళ్ళినట్లుగా వెళ్ళాలి అని హితోపదేశం చేసింది. బుద్ధుడు ఎందుకు వెళ్ళాడు? జగత్తులో అనేక రూపాల తాండవిస్తున్న దుఃఖాన్ని చూసి ఆ వేదనకు మూలాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెదికి వెదికి మానవుడి దుఃఖానికి కారణం కోరికయే అని తెలుసుకున్నాడు. ఆ కోరిక లేని స్థితిని సంపాదించుకోవడానికి ప్రయత్నమే సన్యాసం అని అమ్మ వివరించింది. అయితే మంచం మీద వద్దు, చాప మీదనే పడుకుంటాననడం కోరికే. తెల్లగుడ్డ వద్దు, కాషాయగుడ్డ కావాలనటము కోరికే. వైరాగ్యం అంటే వేపాకు తిని ఉండడమే కాదు, ఏది దొరికితే అది తృప్తిగా స్వీకరించడమే. వేపాకే తింటాను అంటే అది కోరికే అని విపులీకరిస్తూ సర్వభక్షకుడైన వాడే భిక్షుకుడవుతాడని, లింగభేదం, రూపభేదం, స్పర్శభేదం లేనివాడే సన్యాసి అని అమ్మ ఉద్ఘాటించింది. ఆ స్థితి వస్తే ఇంట్లో ఉన్నా ఆశ్రమంలో ఉన్నా ఒకటే, కాషాయ వస్త్రాలు కట్టుకున్నా తెల్లగుడ్డలు కట్టుకున్నా ఒకటే, సంసారంలో ఉన్నా సన్యాసం తీసుకున్నా ఒకటే. కానీ ఇంట్లో ఉండి సాధించలేమన్న జంకు కలిగిన తర్వాత ఒక కట్టుబడిలో ఉండవచ్చునన్న ఉద్దేశంతో సన్యాసం తీసుకుంటారు. అప్పుడు మనసులో ఏమున్నా ప్రయోగాలుండవు, కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటారు అని అమ్మ అతి సున్నితంగా చెబుతూ సన్యాసి కావలే గాని సన్యాసం పుచ్చుకొనటం కాదు అని అందంగా విభజన చేసింది. మన సమాజంలో గృహస్థాశ్రమం ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం అన్న నమ్మకం ఉన్నది. ఆ గృహస్థాశ్రమానికి పెండ్లి సింహద్వారం కనుక పెండ్లి ఆధ్యాత్మికతకు విరోధి అని భ్రాంతి. ఆ భ్రమను తొలగించడానికి, పెండ్లిలో పెద్ద పులి ఉన్నదనుకునే వారి భయం పోగొట్టడానికి నేను పెండ్లి చేసుకుంటున్నాను అని అమ్మ తన వివాహ సందర్భంలో ఒక ప్రకటన చేసింది. అన్ని ఆశ్రమాలకు ఒకటే విలువ అని కూడా అమ్మ స్పష్టం చేసింది. ఏ ఆశ్రమం నుండి అయినా ముక్తిని పొందవచ్చుననేది అమ్మ అభిప్రాయం. ముక్తి అంటే అమ్మ దృష్టిలో నిత్య తృప్తి. తృప్తి అంటే అనుభవించేది మినహా మరింకేమీ అవసరం లేని స్థితి. మరి మనిషికి అందినది అనుభవించేది అంటే అలసభావము, అందని దాని కొరకు ఆరాటము కదా. అందిన దానితో తృప్తి, అందని దాని కొరకు ఆరాటం లేకపోవడమే ముక్తి అని అమ్మ ఘంటాబద్ధంగా చెప్పింది. అమ్మకు 9వ సంవత్సరం ప్రాయంలో అమ్మ బంధువులు అమ్మను శ్రీ వాసుదాస స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. వారికి అమ్మను తల్లి లేని పిల్ల అని పరిచయం చేయగా వారు సానుభూతిని వ్యక్తం చేస్తూ నీకేం కావాలమ్మా అని అడిగారు. వెంటనే అమ్మ ఏమీ కావాలనేది అక్కర లేకుండా కావాలి అని సమాధానం చెప్పింది. ఆ సమాధానానికి ఆయన దిగ్భ్రాంతి చెంది అటువంటి వాక్యం తానెప్పుడు వినలేదని అనుకున్నారట. అప్పటికీ ఇప్పటికీ అమ్మ అదే స్థితి. అది కావాలి అని లేదు, ఇది వద్దు అని కాదు. పట్టు చీరలు కట్టుకోవచ్చును, గోనె పట్టాలు చుట్టుకోవచ్చును, పంచభక్ష పరమాణాలు తినవచ్చును, పస్తులు ఉండవచ్చును, పూలతో పూజలు చేయించుకోవచ్చును, పిడకలతో పూజ చేయించుకోవచ్చును, కొందరిచే స్తుతించబడవచ్చును, కొందరిచే నిందించబడవచ్చును. అమ్మకు అన్ని వేళలా ఒకటే మనస్థితి. ఆ భిన్నత్వం లేని మనస్తత్వమే అమ్మను దేవతాపీఠంపై ఆసీనను చేసి లోకారాజ్యం చేసింది. సంసారం అంటే మన దృష్టిలో భార్యాభర్త సంతానము అని. కానీ అమ్మ నిర్వచనం సంసారం అంటే సంకల్పమే. తెనాలిలో ప్రఖ్యాత పండితులు శ్రీ మూలుపూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో సంభాషిస్తూ ఈ విషయం వెల్లడించగా ఆ పండితుడు నివ్వెరపోయి ఆ అపూర్వ నిర్వచనాన్ని వెంటనే ఒక కాగితంపై వ్రాసుకున్నారు. మరి సంకల్పం లేని మనిషి ఉంటాడా? తరంగం లేని సముద్రం ఉండవచ్చునేమో కానీ సంకల్పం లేని మనస్సు ఉండదు కదా. సంకల్ప రాహిత్యం చేసుకుంటే గాని మోక్షం లభించదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మరి ఇదెలా సాధ్యమవుతుంది? దీనికి అమ్మ చక్కని పరిష్కారం సూచించింది. సంకల్ప రాహిత్యం అంటే సంకల్పాలు లేకపోవటం కాదట, తనకు వచ్చే ప్రతి సంకల్పము దైవదత్తమని విశ్వసించటమట. ఎంత చక్కని నిర్వచనం!
ఎంత సులభ పరిష్కారం. అందుకనే అమ్మ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్న సామెతను ఖండిస్తూ దైవం తలుపే మనిషి తలుపు అని నిర్ద్వంద్వంగా చెప్పింది. చేసే పని అంతా దైవసేవ అనుకోగలిగితే ఆధ్యాత్మిక సాధనకు సంసారం ప్రతిబంధకం కానేరదు అని అమ్మ ఇహపరాలకు రెంటికి అందమైన సేతువు నిర్మించింది. మామూలు అర్థంలో సన్యాసం అంటే సత్పదార్థమందు మనస్సును లగ్నం చేయటమని లోగడనే చెప్పుకున్నాం కదా. సన్యాసులు ఈ లోకం మిథ్యేయని, ఇది కాక సత్ అనేది మరెక్కడనో ఉన్నదని విశ్వసిస్తూ దానిని వెతుకుతూ దాని గురించి ఆలోచిస్తూ అదే గమ్యంగా అదే ధ్యేయంగా జీవనం సాగిస్తారు. అమ్మ ఈ లోకం సత్ కాకపోలేదని చెబుతూ ఈ లోకంలో ప్రతి అణువు ప్రేమాస్పదమేనని చెప్పింది. కనుకనే సాంప్రదాయక సన్యాసం మమకారాలను ఛేదించుకొనమని ప్రబోధిస్తుంటే అమ్మ మమకారాలను పెంచుకొనమని ఉద్బోధిస్తూ నా వైరాగ్యం ఏమిటో తెలుసా, సర్వత్రా అనురాగమే నా విరాగం అని ప్రేమామృతాన్ని లోకంపై దోసిళ్లతో వెదజల్లింది. సన్యాసులు తమ చుట్టూ గిరులు గీసుకుని కూర్చుని కనపడే జగత్ సౌందర్యాన్ని చూడక కళ్ళు మూసుకుని సహజంగా ప్రతి హృదయంలోనూ ఉత్పన్నమయ్యే అనురాగామృత లహరులను అణిచివేసుకుంటూ జడప్రాయులై జటాధారులయ్యే కంటే అమ్మ అభిప్రాయం ప్రకారం సన్యాసులు విశ్వమే తమ కుటుంబంగా భావించి ప్రతి జీవిని తమ సోదరుడుగా ప్రేమించి ఆర్తులకు తాను సేవకుడనని ప్రవర్తిస్తే ప్రస్తుతం అనేక అపోహలకు ఆలవాలమైన సన్యాసం పవిత్రమై సుందరమై సర్వజన పూజ్యమై విలసిల్లదు. గృహస్థుకు సన్యాసికి ఇద్దరికీ ప్రేమే మార్గమైనప్పుడు ప్రవృత్తికి నివృత్తికి భేదమేమున్నది? ఒక ఆశ్రమం గొప్పదని మరొక ఆశ్రమం అల్పమని అంతరమేమున్నది? ఫిబ్రవరి 1979. జయ హో మాతా.